వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. కవిత అమాయకురాలు కాదు. కల్వకుంట్ల కవితకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ మద్య కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత రెగ్యులర్ బెయిల్ ఇప్పట్లో లభించే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు స్పెషల్ జడ్జికి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో తన అమాయకత్వాన్ని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఇక తల్లిగా కుమారుడికి పరీక్షల సమయంలో తన అవసరం ఉందని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే అవేమీ ఆమెకు ఊరటనివ్వలేదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. అలాగే ఆమె రిమాండ్ గడువును కూడా పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనకు ఆర్థికంగా పూచిక పుల్ల ఎత్తు ఆర్థిక లబ్ధి జరగలేదని పేర్కొంటూ కోర్టు స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరి భవేజాకు లేఖ రాశారు. చేతి రాతలో ఉన్న ఆ 4 పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖలో కవిత తాను నిర్దోషినని, మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా సైతం కేసు విచారణ సందర్భంగా మనీ ట్రయల్ లేదు, అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవు అని పేర్కొంటూ ఇది నిలిచే కేసు కాదని వ్యాఖ్యానించారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ గత 2.5 ఏళ్లుగా ఈ కేసు విషయంలో వేధించి చివరకు అరెస్టు చేశారని ఆ లేఖలో కవిత ఆరోపించారు. కేవలం స్టేట్మెంట్ల ఆధారంగా తన్ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఈ కేసులో ఈడీ, సిబిఐ దర్యాప్తు అంతం లేని కథలా సాగుతోందని ఆరోపించారు. ఈ కేసులో తాను బాధితురాలనని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. చివరాఖరికి తన మొబైల్ ఫోన్ నెంబర్ కూడా మీడియా ప్రసారాల్లో వెల్లడించేశారని, ఇది తన వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కాదా అని ఆ లేఖలో కవిత ప్రశ్నించారు. తాను ఈడీ, సిబిఐ అధికారులకు దర్యాప్తులో పూర్తిగా సహకరించానని పేర్కొన్నారు. తన బ్యాంకు లావాదేవీలు, వ్యాపార వివరాలు అన్నీ వారికి అందించినట్లు పేర్కొన్న కవిత తాను తన ఫోన్లను ధ్వంసం చేశానని, ఆధారాలను నాశనం చేశానని, ఆ దర్యాప్తు సంస్థలు నిరాధారంగా తనపై నిందలు మోపాయని ఆరోపించారు. నిజంగానే ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఉన్నట్లయితే తెలంగాణలో తమ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు. ఈడీ, సిబిఐలు కేంద్ర దర్యాప్తు సంస్థల్లా కాకుండా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లా పనిచేస్తున్నాయని, అవి దర్యాప్తు చేస్తున్న కేసుల్లో 95% పైనే కేసులన్నీ దేశంలోని ప్రతిపక్షాల నేతలపై ఉన్నవేనని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఆమె లేఖ సంగతి పక్కన పెడితే ఆమె లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి జవేజా కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ వెలువరించిన 21 పేజీల ఉత్తర్వుల్లో సమాధానాలు ఇచ్చేశారు. ఉన్నత విద్యావంతురాలైన కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమె ప్రమేయం లేకుండానే అమాయకంగా ఇరుక్కున్నారని విశ్వసించలేమని పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతురాలు, భారత్ జాగృతి సంస్థకి అధ్యక్షురాలుగా మహిళలను చైతన్యపరిచిన కవిత ఒక ఎంపీగా పార్లమెంట్లో పలు స్టాండింగ్ కమిటీల్లో పనిచేశారని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారని, కనుక ఆమెను అబల, అమాయకురాలు అని ఎలా అనుకుంటామని న్యాయమూర్తి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకే మద్యం కుంభకోణం కేసులో ఆమెను ఎవరు ఇరికించారని భావించజాలమని అన్నారు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉన్నట్లు ఈడీ బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిందని, విచారణకు ఆమె సహకరించలేదని ఈడీ ఆధారాలు సమర్పించిందని పేర్కొన్నారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలున్నట్లు భావిస్తున్న ఆమె మొబైల్ ఫోన్లను ఈడీకి స్వాధీనం చేసేటప్పుడు దానిలోని డేటాను ఆమె తొలగించినట్లు ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలుస్తోందని పేర్కొన్న న్యాయమూర్తి కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. అంతకుముందు న్యాయమూర్తితో తాను స్వయంగా మాట్లాడతానని కవిత చేసుకున్న అభ్యర్థనను కూడా తిరస్కరించారు.